దగ్గర నిలబడమ్మా, దగ్గర జరుగు, మంచి నిలబడు. చేతిలో కవర్ ఓకే రైట్. దాదాపు 90 లక్షల రేషన్ కార్డులకు 3 కోట్ల మందికి ఈ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, ఒక్కొక్క యూనిట్ కు 6 కిలోల చొప్పున ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని మేము అందరం కూడా హర్షిస్తున్నాం, ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. రాబోయే రోజులలో ఇదే కాదు, ఇంకా పెద్ద ఎత్తున ఏదైతే సోనియా గాంధీ గారు హామీ ఇచ్చిండ్రో, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు హామీ ఇచ్చిండ్రో, ఆ హామీలన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మేనిఫెస్టోలో ఉన్న అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేస్తాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ దయ, మీ ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి మీద ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాలని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా జిల్లా మంత్రి గారైన, సివిల్ సప్లైస్ మంత్రి గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందో అవన్నిటిని కూడా ఎవ్వరూ అనుకోని విధంగా అద్భుతంగా సంవత్సరం లోపలనే చేపట్టే కార్యక్రమాన్ని చేయటం అనేది ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా ఈరోజు మరి ప్రజలందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. 10 సంవత్సర బీఆర్ఎస్ పీరియడ్లో అనేక హామీలను గాలికి వదిలేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ పేదలకు ఒక కుటుంబ పెద్దగా, అన్నగా, వాళ్ళ బిడ్డగా ఈరోజు ముఖ్యంగా ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ఈరోజు ఎవరైతే సంపన్నులు తినే సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల మీద ఈరోజు ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుండ్రు, బీజేపీ నాయకులు మాట్లాడుతుండ్రు. అయ్యా, బీజేపీ నాయకులను అడుగుతున్నాం మేము, ఏ రాష్ట్రంలోనైనా మీరు ఇలాంటి స్కీమును మీరు అమలు చేస్తుండ్రా? ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తే అభినందించాల్సింది పోయి ఈరోజు విమర్శించే కార్యక్రమాలను బట్టగాల్చి మీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇటు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ తీసుకుంటున్నారు.